వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ లైవ్. చూసాం గత 2 రోజుల క్రితం వాట్సాప్ గ్రూపులో హల్చర్ అయిన ఒక ఏపీకే ఫైల్, ఆధార్ అప్డేట్ ఏపీకే అని చెప్పేసి అందరికీ రావడం, చాలామంది దాన్ని క్లిక్ చేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చాలామంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఏపీకే ఫైల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం కాకుండా, మొన్న ఏమైతే వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్ ఏమైతే హల్చల్ చేసి మన ఫోన్లను హ్యాక్ చేసిందో అది ఎలా పనిచేస్తుంది, ఏ రకంగా దానికి సంబంధించిన ఫైల్ అనేది మన మొబైల్లోకి వచ్చి ఎలాంటి వర్క్ చేస్తూ ఉంది అన్న పేరు మీద ఈ ఎస్బీఐ అప్డేట్ ఆధార్ అన్న ఏపీకే ఫైల్ గురించి మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇదే కాకుండా బీఆర్కే న్యూస్ స్పెషల్గా మీకు చెప్పే ప్రయత్నం ఒకటి చెప్తా ఉంది. ఏదైనా సరే ఏవైనా అంటే స్కీముల పేరు మీద కానీ, తర్వాత మీకు ఏదైనా ఆఫర్ల పేరుతో కానీ ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని క్లిక్ చేయొద్దు. ఒకవేళ కనుక క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలో కొల్లగొట్టడమే కాకుండా, మీ యొక్క స్క్రీన్ని వాళ్ళ కంట్రోల్ తీసుకోవడమే కాకుండా, మీ యూపీఐ ఐడి అన్ని డీటెయిల్స్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్, అలాగనే మీరు పర్సనల్గా తీసుకున్న ఫొటోసు, అలాగనే మీకు సంబంధించిన ప్రతిదీ కూడా ఒక రకం చెప్పాలంటే మీ మొబైల్ తీసుకెళ్ళేసి హ్యాకర్స్ చేతిలో పెట్టినట్టు అవుతుంది. సో మరి ఇలాంటి పని చేస్తే మరి మొబైల్ కనుక హ్యాకర్ల చేతికి వెళ్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు కొన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తాం. మీరు అలర్ట్గా ఉండాలి, మీరు సేఫ్గా ఉండాలి. మీ సేఫ్గా ఉండాలనుకోవటమే మా యొక్క ఈ ప్రయత్నానికి ప్రధానమైన కారణం. మీకు చూస్తూ ఉన్నారు ఎన్ని రకాలుగా వాళ్ళు సైబర్ క్రైమ్ ఎవరైతే చేస్తున్నారో క్రిమినల్స్ మనల్ని మోసం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంట్లోనే ప్రధానంగా ఈజీగా మనం హ్యాకర్ల చేతిలో పట్టడానికి ప్రధానమైన కారణం ఈ ఏపీకే ఫైల్స్. ఆ పెట్టే టైటిల్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా, నిజంగానే ఇప్పుడు మొన్న వచ్చిన ఫైల్ ఏమైతే ఉందో ఎస్బీఐ ఆధార్ అప్డేట్ అంటే, ఒకవేళ మనం ఆధార్ ఏమన్నా అప్డేట్ చేసుకోవాలేమో, ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆధార్ అప్డేట్ అవుతుందని చెప్పన్న ఒక చిన్న ఆశ వాళ్ళు ఆసరా చేసుకొని వాళ్ళు మన మొబైల్ హ్యాక్ చేశారు. సో అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎవరైతే వాట్సాప్ గ్రూపుల్లో మనతో కాంటాక్ట్లో ఉన్నారో అందరికీ మెసేజ్ పోయింది. మళ్ళీ దాంట్లో ఇంకెవరైనా అంటే ఎలా అయిపోయిందంటే, ఒకళ్ళు క్లిక్ చేస్తే 100 మందికి, అలా 100 మందిలో కనీసం ఒక 4 దాన్ని క్లిక్ చేసి ఉంటారు. ఇట్లా అది సర్క్యులేట్ అవుతా ఒక రకం చెప్పాలంటే మీడియా సంబంధించిన ఖాతాలను కూడా టార్గెట్ చేశారు. అలాగనే మన కొంతమంది నాయకులు, రాజకీయ నాయకులు కూడా టార్గెట్ చేసి ఈ ఫైల్ పంపించడం జరిగింది. ఇలాంటి సమయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇది ఎలా పనిచేస్తుంది అన్న విషయం మీద కూడా మేము పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో ఎథికల్ హ్యాకర్ ఉన్నాడు, అలాగనే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఎన్జిఓలో పనిచేస్తున్న వ్యక్తి. సో దీంట్లో ఎప్పుడైతే ఎస్బీఐకి సంబంధించిన ఈ అప్డేట్ ఏపీకే ఫైల్ వచ్చిందో, ఏపీకే ఫైల్ రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళు దాన్ని అనలైజ్ చేశారు. సో ఇదేంటి, అసలు ఎలా పనిచేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం మీద దాన్ని కనుక అనలైజ్ చేస్తే చాలా స్పష్టంగా ఇది 2024లో దీన్ని తయారు చేశారు. దీని ద్వారా కొన్ని దేశాల్లో సర్వర్లను పెట్టుకొని ఆ సర్వర్ల ద్వారా అంటే ఎక్కడా కూడా గుర్తించడానికి వీలు లేకుండా ఐపీ అడ్రస్లు చేంజ్ చేస్తూ చాలా తెలివిగా వాళ్ళు ఏపీకే ఫైల్ని తయారు చేసి తెలుస్తూ ఉంది. ఇప్పటికీ ఈ ఎస్బీఐ అప్డేట్ ఆధారం చెప్పన్న ఏపీకే ఫైల్ వల్ల కొన్ని లక్షల ఖాతాలను వాళ్ళు హ్యాక్ చేశారు. సో హ్యాక్ చేయడమే కాకుండా డబ్బులు కూడా కొల్లగొట్టారు. ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం మనతో పాటు వెంకట్ మనతో పాటు మాట్లాడటానికి, తర్వాత మనకు పూర్తి సమాచారం కూడా మనకు సిద్ధంగా ఉన్నాడు. నమస్తే వెంకట్. సో వెంకట్, మనం చూసాం కదా ప్రధానంగా మొన్న ఏమైతే ఏపీకే ఫైల్ ఒకటి వచ్చింది, మనం కూడా దాన్ని మీకు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత దాన్ని పూర్తి అనలైజ్ చేశారు. సో దీంట్లో నాకు 2 అంశాలు మీతో మాట్లాడడానికి ఈరోజు మనం లైవ్లో పెట్టడం జరిగింది. ఈ ఫైలు వచ్చినప్పుడు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ చెప్పండి. దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ అనుకోకుండానో లేకపోతే ఫ్రెండ్ ఏదో ఇంపార్టెంట్ ఫైల్ క్లిక్ చేస్తాం, క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఈ 2 అంశాల మీద మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు పూర్తిగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా ఈ ఏపీకే ఫైల్స్ ఏమైతే ఉన్నాయో ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇది మన మొబైల్లోకి వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి, ఇది రాకుండా ఉండాలంటే ఎలా సెక్యూర్గా ఉండాలి, అది చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే సార్. సో
సో యాక్చువల్లీ ఇది ఫస్ట్ మనకి వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది సార్. సో ఒకటి ఏంటంటే ఏపీకేస్ ఎక్కడైనా కానీ వాట్సాప్ ఏ గ్రూప్లలో వచ్చినా ఎవరైనా పంపించినా మనం ఫస్ట్ క్లిక్ చేయకూడదు, ఎందుకంటే అవి యాప్ ఫార్మేట్ అంటాం అది. సో దాంట్లో ఖచ్చితంగా ఏపీకేస్ ఏం చేశారని మీరు ఒకవేళ వేరే వాళ్ళని అడిగితే మీకు తెలిసిన వాళ్ళు అయితే క్లిక్ చేయాలి. లేదు ఇఫ్ నాట్ కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే అసలు టోటల్గా అసలు ఏపీకే ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్నే క్లిక్ చేయకూడదు అంటే క్లిక్ చేయకూడదు. మోర్ ఓవర్ సార్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, నేను చూశాను సార్ చాలా చోట్లల్లో. సో వాట్సాప్లో ఏం చేస్తారంటే ఆటోమేటిక్ డౌన్లోడ్స్ పెట్టుకుంటారు, అంటే ఫొటోస్ కానీ వీడియోస్ ఆడియోస్ వాయిస్ పెడతారు కదా రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్. సో అట్లా ఆటో డౌన్లోడ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో మనం క్లిక్ చేయకపోయినా కూడా ఆ సెట్టింగ్స్ అనేది ఆఫ్ చేసుకున్నారు. సో చాలా మంది కరెక్ట్ మీరు చెప్పిన నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, చాలా మంది ఏం చేశారు, సార్ మేము క్లిక్ చేయలేదు, ఎవడో పంపించాడు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయింది అన్న చెప్తాను. దానికి ఎలా ప్రికాషన్ తీసుకోవాలి? సో దానికి అదే సార్, మనకి సెట్టింగ్స్ ఉంటాయి. సో ప్రైవేట్ సెట్టింగ్స్లో వెళ్ళి ఆటో డౌన్లోడ్స్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళేసి మనం ఆఫ్ చేసుకోవాలి అది ఆప్షన్. సో ఆఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు లేకుంటే వేరే వాళ్ళు కానీ మీరు వాంటెడ్గా కావాలి అని క్లిక్ చేస్తే అవుతుంది, అది అప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. అప్పటి వరకు అది ఇన్స్టాల్ అయ్యి ఉండదు, డౌన్లోడ్ కాదు అది. అదొకటి సార్. మీరు ఒకవేళ అన్నోన్ నెంబర్స్ వచ్చినాయి ఒకవేళ క్లిక్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ మనకి సెట్టింగ్స్ ఉంటాయి, ప్రైవేట్ సెట్టింగ్స్లో అక్కడ మనం వెళ్ళి ఏం చేస్తామంటే మనము వేరే తెలిసిన అన్నోన్ నెంబర్స్ని మనం బ్లాక్ చేస్తుంది. సో బ్లాక్ చేయడం వల్ల అంటే మన లింకులు కానీ ఏమైనా పెట్టినా కానీ మనం డౌన్లోడ్ అవ్వం. ఇఫ్ నాట్ మనం వాళ్ళకు రిటర్న్ మెసేజ్ చేసినా లేకపోతే వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటేనే అవి మనకి ఇప్పుడు లింక్ ఉంటుంది సార్, టెక్స్ట్ ఫార్మేటే వెళ్తుంది. మన జీమెయిల్ ఏదైనా పంపించారని అనుకోండి టెక్స్ట్ ఫార్మేటే వెళ్తుంది. ఇఫ్ మనం ఏం చేసాం సేవ్ చేసుకున్నాం అనుకుంటే అప్పుడు ఏం చేస్తుంది అంటే లింక్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు సేవ్ చేసుకుంటే అన్నోన్ నెంబర్స్, అదొకటి సెట్టింగ్స్ సార్. మీరు అన్నారు సరే ఇప్పుడు వాంటెడ్గా నేను సరే గ్రూప్లో ఇంపార్టెంట్ గ్రూప్లో వచ్చింది నేను చూడాలి అని అనుకోండి. ఇప్పుడు ఇది ఫ్యూచర్ ఏంటంటే మనకు రాకుండా ఎలా ఉండాలి, ఒకవేళ కావాలి అంటే ఎట్లా తీసుకోవాలనుకుంటే మనకి వైరస్ టోటల్ అనే వెబ్సైట్ ఉంటుంది సార్. వైరస్ టోటల్లో మనం అక్కడికి వెళ్ళి మనకు వచ్చిన ఏపీకేని అక్కడ అంటే క్లిక్ చేస్తే ఏం కాదు కానీ ఇన్స్టాల్ చేయకూడదు ఫస్ట్. మోర్ ఓవర్ అక్కడికి వెళ్ళి అప్లోడ్ చేసామనుకోండి, అక్కడికి వెళ్ళి అప్లోడ్ చేస్తే మనకి అందులో ఉన్న మెలిషియస్ అంటే వైరస్ ఏముంది, ఏ టైప్ ఆఫ్ మెలిషియస్ సంబంధించింది, లైక్ చాలా రకాలు ఉంటాయి సార్. మెలిషియస్ అంటే వైరస్ ఉండొచ్చు, ట్రోజన్ ఉండొచ్చు, యాడ్వేర్ ఉండొచ్చు, ఫిషింగ్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. సో అట్లా మనకు చూపిస్తుంది. ఓకే క్లీన్గా ఉందంటే క్లీన్గా చూపిస్తుంది. దానివల్ల ఏమైతే అప్పుడు మనం వాడుకోవచ్చు, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మోస్ట్లీ కొన్ని ఫోన్స్లలో ఇప్పుడు మనకి మొబైల్ డిటెక్ట్ చేస్తుంది, సో ఇది అన్వాంటెడ్ ఉంది, ఇది క్లిక్ చేయకూడదు, మలిషియస్ ఉందని మనకి గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనేది అలర్ట్ చేస్తుంది. అయినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే నాకు కావాలి నేను ఏదైనా ప్రికాషన్ నేను తీసుకోగలుగుతున్న ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల కేవలం వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకవేళ మలిషియస్ ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం సార్, ఎస్బీఐ కార్డే తీసుకున్నాం. సో ఇది వచ్చేసరికి మనకి దగ్గరగా ఇప్పుడు నేను వైరస్ టోటల్లో స్కాన్ చేశాను సార్. సో ట్రస్టెడ్ అది. సో ఆ ప్లాట్ఫామ్ వచ్చి ఫ్రీ సాఫ్ట్వేర్. సో దీంట్లో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్యామిలీస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మలిషియస్ అంటే చాలా రకాలు ఉంటాయి సార్. సో ఏదైతే ఇంటెన్షన్ అయితే ఏంది ఫోన్ హ్యాక్ చేయాలి, లేదంటే ఆ డివైస్ కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే వచ్చే ఓటీపీని చూసుకోవాలి, ఇవన్నీ చేయడం దాని రిలేటెడ్ ఉంటుంది. సో దాంట్లో చెక్ చేస్తే 63 ఫ్యామిలీలలో 15 ఫ్యామిలీ మ్యాచ్ అవుతుంది ఈ వైరస్. ఇది వచ్చిన ఇప్పుడు ఎస్బీఐ అప్డేట్ అనే వైరస్ అయితే ఉందో, ఏమైతే ఏపీకే ఫైల్ ఉందో దాని బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని ఉన్నాయి మొత్తం వైరస్లు? సో 15కి మ్యాచ్ అవుతుంది. 15 అంటే 15 వైరస్ ఉన్నాయి. ఇది ఎప్పుడు తయారు చేశారు, ఎక్కడి నుంచి ఇది సర్క్యులేట్ అవుతా వస్తుంది? సో ఇది వచ్చేసి 2024 అక్టోబర్ సంథింగ్ 10కి క్రియేట్ చేశారు. స్టిల్ గోయింగ్ ఆన్ అవుతుంది ఇంకా అది. సో ఇది వచ్చేసి మనకి ఇది ఏ టైప్ ఆఫ్ అంటే బ్యాంకింగ్ ఫిషింగ్ రిలేటెడ్ ఫ్యామిలీకి మ్యాచెస్ అవుతున్నాయి సార్. దాని రిలేషన్ బ్యాంకింగ్ ఫిషింగ్ అన్నారు కాబట్టి అంటే కొంతమందికి నాలెడ్జ్ ఉంది, కొంతమంది తెలియకపోవచ్చు. అసలు బ్యాంకింగ్ ఫిషింగ్ అంటే ఏంటి? సో బ్యాంకింగ్ ఫిషింగ్ అంటే మోస్ట్లీ ఏపీకేస్ అని కాన్సన్ట్రేషన్ చేసేది అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ యాప్స్ ఏమన్నా కంట్రోల్ చేసుకోవడం కానీ, లేదంటే బ్యాంకింగ్ రిలేటెడ్ ఎస్ఎంఎస్ ఏమైనా అలర్ట్ వస్తే దాన్ని వాళ్ళు క్రెడెన్షియల్ ఫైల్లో కొంతమంది ఏం చేస్తారంటే లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకొని స్క్రీన్ షాట్స్ ఉంటాయి మనకి. ఓకే. సో అది కొంతమంది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటారు. ఓకే. సో అలా మనకి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ వాళ్ళకి పోవడం కానీ అట్లాంటి వాటిని వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అంటే ఎక్కువగా ఈ ఫిషింగ్ అంటే దాదాపుగా ఈ బ్యాంకింగ్ సంబంధించిన సెక్టార్లోనే మనం అటాక్ చేస్తారు. ఎస్ సార్. సో దీంట్లో మరి ఈ ఎస్బీఐ ఆధార్ అప్డేట్ అని చెప్పని ఏపీకే ఫైల్ ఏమైతే ఉందో ఇది అంటే మనం తెలుసుకోవచ్చా అసలు ఎక్కడి నుంచి లాగిన్ అవుతున్నారు, ఎవరు లాగిన్ అవుతున్నారు అన్న విషయంలో మీరు అనలైజ్ చేసిన విషయాలు ఏంటి?
సో మేము ఎలా చేసిన విషయాలు ఏంటంటే సార్, ఇది ఫస్ట్ మేము యాప్ ఇన్స్టాల్ చేయకుండా బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుంది ఏంటని శాండ్ బాక్స్ అని అంటాం సార్. శాండ్ బాక్స్ అంటే సో అందులో మనం ఇన్స్టాల్ చేసి క్రాస్ చెక్ చేస్తే మనకి మన ల్యాప్టాప్ మీద ఎఫెక్ట్ పడదు. అంటే ఇన్స్టాల్ చేయకుండా ఏం జరుగుతుంది, దీని వెనక బ్యాక్ ఎండ్ ఏది ఉంది, ఏ టైప్ ఆఫ్ వైరస్, ఏ టైప్ ఆఫ్ మెలిషియస్ ఇందులో ఇంక్లూడ్ చేశారు, సో వాళ్ళ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ మనం చెక్ చేసాము. సో చెక్ చేయడం వల్ల మనకు వచ్చింది ఏంటంటే ఇందులో కొన్నిటిని రిఫరెన్స్గా తీసుకున్నారు. ఇప్పుడు మన 65 ఫ్యామిలీస్ మలిషియస్ ఏదైతే చెప్పానో సో దాంట్లో రిఫరెన్స్గా తీసుకొని ఒక 15 అన్నిటిని కంబైన్ చేసి ఇది ట్రై చేశారు. అంటే 15 వైరస్ దీంట్లో ఇంక్లూడ్ అయినాయి. 15 వైరస్లు అని అనొచ్చు సార్. సో వైరస్ అవ్వచ్చు, ఫిషింగ్ అవ్వచ్చు, అటాక్స్ అవ్వచ్చు. ఓకే సార్. సో ఇవన్నీ కూడా మన మొబైల్ మీద అటాక్ చేసేవే. మొబైల్ మీద అంటే బ్యాంక్ సంబంధించి రిలేటెడా, లేకపోతే దీంట్లో మనం ఇప్పుడు సపోజ్ ఒక మొబైల్లో మీరు ఏమన్నారు, ఈ బ్యాంక్ సెక్టర్ సంబంధించిన వాటి మీద ఎక్కువ అటాక్ చేస్తారు అనుకున్నప్పుడు ఈ యూపీఐ ఐడి మీద, తర్వాత మన బ్యాంక్కి సంబంధించిన దాని మీద అది వర్క్ చేస్తుంది. ఇలా కాకుండా మన పర్సనల్ డేటా, సపోజ్ మనం ఫొటోస్ దిగుతాము, తర్వాత మనం కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి, సో వీటిని కూడా వాళ్ళు దాన్ని తీసుకునే అవకాశం ఉందా ఇది ఇన్స్టాల్ అవడం వల్ల? ఉంది సార్. ఇప్పుడు దీంట్లో మనం చెక్ చేసినప్పుడు ఏమేమి వచ్చినాయి అంటే, ఫస్ట్ ఇది యాప్ ఇన్స్టాల్ చేయగానే నార్మల్గా ఏదైనా ఫిషింగ్ లింక్ మీకు కూడా తెలుసు. సో ఫిషింగ్ లింక్ క్లిక్ చేయగానే సపోజ్ ఫేస్బుక్ ఫిషింగ్ లింక్ పంపిస్తాను, ఏమైతే లింక్ ఓపెన్ చేయని వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయ్యి సో దాంట్లో లాగిన్ కొడితే వాళ్ళు వెనకంగా క్యాప్చర్ చేసుకుంటారు. ఇది ఎట్లా ఉందని దీని 2 డిఫరెంట్గా ఉంది. సో ఒక్కసారి ఇన్స్టాల్ చేసి పక్క పెట్టేస్తే మనకి అది ఏ బ్రౌజర్ తీసుకెళ్ళలేదు, ఎక్కడికి తీసుకెళ్ళలేదు. బ్యాక్ ఎండ్లో అట్లా కోడ్ రాశారు సార్ దీనికి. సో బ్యాష్ స్క్రిప్ట్ ఎక్కువ పైథాన్ స్క్రిప్ట్ రాసిన, HTML బ్యాష్ స్క్రిప్ట్ రాసిన సార్ దీంట్లో ఎస్బీ ఆధార్లో. ఇది వచ్చేసి ఇది ట్రోజన్ సార్. ట్రోజన్ అంటే ఏంటంటే మనకి కనిపించేది ఒకటే ఉంటుంది, సో లోపల ఇంకోటి అంటే లోపల ఇంకొకటి ఉంది ఇంటెన్షన్. ఇప్పుడు SBI ఆధార్ ఉంది, ఇది ఏమనుకుంటారు, ఇది SBI ఆధార్ రిలేటెడ్ ఉన్నాను, కానీ బ్యాక్ ఎండ్లో ఏముంటుంది దాని మాఫింగ్ అంటారు, దాన్ని హైడ్ చేసి వీళ్ళు మెలిషియస్ రాశారు. సో దాన్ని ట్రోజన్స్ అంటారు యాక్చువల్లీ షార్ట్లో చెప్పాలంటే. దీనికి వచ్చేసి ఇది 2024 అక్టోబర్లో రిలీజ్ అయితే ఇప్పటికి స్టిల్ గోయింగ్ అనేది. దగ్గర చాలామంది ఇది క్లిక్ చేశారు, ఇన్స్టాల్ కూడా చేశారు. మోర్ ఓవర్ ఇక్కడ ఏమైందంటే మనకి ఇందులో మన ఐపీస్ క్యాప్చర్ చేసినాం వాళ్ళే. ఓకే, ఎవరైతే దీన్ని సెండ్ చేశారో సో అది ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో చెక్ చేస్తే వీళ్ళ ఐపీస్ వచ్చే దగ్గర 130-140 ఐపీస్ వచ్చినాయి. సో ఎక్కడెక్కడి నుంచి ఐపీస్ వచ్చాయంటే వీళ్ళు మల్టీ కంట్రీస్ నుంచి సర్వర్స్ తీసుకున్నారు. ఎగ్జాంపుల్ అది ఏమేమి ఉన్నాయంటే న్యూజిలాండ్, థాయిలాండ్, జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఎన్ని దేశాలతో లింకప్? ఒక 10-11 10 కంట్రీస్. ఇండియా తక్కువ. ఇండియా ఐపీ కూడా ఉందా? ఇండియా తక్కువ సార్. సంథింగ్ అరౌండ్ గుజరాత్ నుంచి GTPL సంథింగ్ ఏదో వచ్చింది. సో అంటే ఇది ఏం చేస్తున్నారా మన ఇండియాలో? అంటే నేను నాకు వస్తున్న అంటే నాకు నార్మల్ పర్సన్ లాగా ఒక వ్యూవర్కి ఎలాంటి డౌట్ అయితే వస్తే అవి అడిగే ప్రయత్నం చేస్తున్నా. సరే. సో దీంట్లో మనం అంటే దానికి ఎలా వస్తుంది, సరే ఇన్ని దేశాల నుంచి కాంటాక్ట్లో ఉంది కదా, మరి మీరు IP అడ్రస్ ట్రాక్ చేశారన్నారు కదా, మరి ఇది అంటే మీ లెవెల్లో మీరు చేసినప్పుడు మీకు ఈజీగా ట్రాక్ అయిపోయింది, డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయితే ఈజీ ట్రాక్ అవుద్ది. దీంట్లో మీరు 19 దేశాలు చెప్పారు, ఇండియాలో ఉన్నారు కదా, ఇండియాలో IP అడ్రస్ వచ్చినప్పుడు మరి ఇండియా IP అడ్రస్ కూడా ట్రాక్ చేసే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఉంది, కానీ ఇంకా చిన్న క్రిటికల్ విషయం ఏంటంటే సార్, అతడు ఎప్పుడైతే ఇది అంటే అప్లోడ్ చేస్తున్నాడో, ఇది సర్క్యులేట్ చేసే మూమెంట్లో అతను IP మాస్క్ చేశారు. ఎట్లా చెప్పగలను అంటే మనకి డిఫాల్ట్ IPs అని ఉంటాయి సార్. సో మనకి అది నార్మల్గా డిఫాల్ట్ IP వస్తుంది, అది 10.0.0.1 అని చెప్పి ఒక డిఫాల్ట్ IP వచ్చింది. అది ఓన్లీ ఏం చేస్తా అంటే ఫోర్ట్ ఫార్వర్డింగ్ ప్రాసెస్ కానీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి సార్, RDP మన IPని మాస్కింగ్ చేసేవి ఉన్నాయి. సో దానికి మ్యాచ్ అవుతుంది. అక్కడి నుంచి పోర్ట్ ఫార్వర్డింగ్ చేసి మళ్ళీ మల్టిపుల్ సర్వర్స్ని కనెక్ట్ అయ్యి సో స్ప్రెడ్ చేస్తున్నాడు. సో మనము ఇదేంటంటే ఒక చైన్ సిస్టంలా మొత్తం తిరుగుతూ ఉంది. అది అంటే వీళ్ళని ట్రాక్ చేయలేమా, పట్టుకోవచ్చు సార్, కాకపోతే ఇంకా కొంచెం దాని డీప్ ఇంకా ఎనాలిసిస్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా స్ప్రెడ్ అవుతుందని దాని గురించి మన అవేర్నెస్ చేయాలని. మీరు అన్నట్టు 2024 అక్టోబర్, సో అక్టోబరు తర్వాత 25 అక్టోబర్కి 1 year, అంటే దాదాపు 1 year నుంచి వాళ్ళు ఇది సర్క్యులేట్ అవుతూనే ఉంది. మరి నాకు ఒక డౌట్ ఏంటంటే రీసెంట్గా ఒక 2 రోజుల క్రితమే అది ఓన్లీ మీడియాకు సంబంధించిన గ్రూపుల్లో, అలాగనే గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించిన గ్రూపుల్లో, అలాగనే కొంతమంది రాజకీయ నాయకుల గ్రూపుల్లో, అంటే వీళ్ళు షేర్ చేసేటప్పుడు లేకపోతే కాంటాక్ట్ చేసేటప్పుడు వీళ్ళు ఎలా చేస్తారు అంటే కొన్ని పర్టికులర్గా టార్గెటెడ్గా, అంటే గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, తర్వాత రాజకీయ టార్గెటెడ్గా వాళ్ళ గ్రూప్లో సెండ్ చేస్తారు ఏమన్నా? సరే, మీకు టార్గెట్ అని ఉండదు సార్. స్పెసిఫిక్గా ఏం చేస్తారంటే వీళ్ళు ర్యాండమ్గా వదులుతారు సార్ మార్కెట్లకి.
ర్యాండమ్గా వాళ్ళు వేరే వేరే వాట్సాప్ గ్రూప్లలో ఉన్నా కానీ సో ర్యాండమ్గా యాప్ని స్ప్రెడ్ చేస్తారు. సో స్ప్రెడ్ చేసినప్పుడు యాప్ ఇన్స్టాల్ ఎవరైతే చేస్తుంటారో ఫస్ట్ ఏమైతే వాళ్ళ వాట్సాప్ టేక్ ఓవర్ అవుతుంది. సో వాళ్ళకి వాట్సాప్ యాక్సెస్ రాదు. సో అప్పుడేం చేస్తారంటే ఈ వాట్సాప్ గ్రూప్లలో ఎవరు ఉన్నారు, ఎన్ని కాంటాక్ట్స్, ఇప్పుడు సపోజ్ మన వాట్సాప్ చాలామంది కాంటాక్ట్స్ ఉంటారు, అందరికి మెసేజ్ రూపంలో వెళ్తుంది అదంతా. సో వెళ్ళిపోయి ఏం చేస్తారంటే సో మన తెలిసిన వాళ్ళే కదా చేశారు, ఇట్లా లైక్ వైజ్ ఇట్లా చైన్ సిస్టంలో ఇట్లా వెళ్తా ఉంటుంది. సో సర్క్యులేట్ అయితే ఇప్పుడు నేను క్లిక్ చేసిన, అవును క్లిక్ చేసి నా గ్రూప్లో నేను పంపించినట్టు వెళ్తుంది, మీరు పంపించినట్టు వెళ్తుంది. మీ వాట్సాప్ టేక్ ఓవర్ తీసుకున్నారు కదా వాళ్ళు. ఓకే. సో మీ వాట్సాప్ టేక్ ఓవర్ తీసుకున్నాడు కాబట్టి సో అందరికి స్ప్రెడ్ అవుతుంది. సో స్ప్రెడ్ అవ్వడం ఇంకా ఇది ఇంతకుముందు వాటికన్నా ఇది చాలా డిఫరెంట్ సార్. ఎందుకు అంటున్నా అంటే నార్మల్గా ఏదైనా ఉన్నా కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ లేకపోతే వాట్సాప్ రిలేటెడ్ బ్యాన్ చేసి అంటే టేక్ ఓవర్ చేసి బ్యాన్ చేసి మళ్ళీ మన రివ్యూ చేసుకుంటే వాట్సాప్ మనకు వచ్చేది. ఇది ఏముందంటే కీ లాగింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇన్బిల్డ్ చేశారు. కీ లాగింగ్స్ అంటే మనం ఇలా ఏ కీ లెటర్ మన కీబోర్డ్లో సపోజ్ A to Z లెటర్స్ ఉంటాయి. సో ఏ లెటర్ మనం ఇక్కడ క్లిక్ చేసినా అతనికి వెళ్తుంది. ఓకే. సో ఇందులో ఇంకోటి ఏం చేశాడంటే అతను కమాండ్ అండ్ కంట్రోల్ చేశాడు సార్. C2 కమాండ్ అంటే అతను కమాండ్ ఇస్తే ఇక్కడ మీ ఇప్పుడు సపోజ్ నేను మెసేజ్ పంపిస్తున్నాను, నేను నా పర్మిషన్ లేకుండా అతనికి యాక్సెస్ ఉంది, స్క్రీన్ రికార్డింగ్ మనం టైప్ చేసే వాట్సాప్ మెసేజ్ కావచ్చు, ఎనీ మెసేజ్ వాడు చూస్తాడు, స్క్రీన్ ఓవరాల్ ఫోనే రీడ్ చేస్తుంది సార్, టోటల్ ఫోనే రీడ్ చేస్తుంది. దీంట్లో మొన్న మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు ఒక మాట చెప్పారు, అంటే అసలు ఒక స్క్రీన్ని మన స్క్రీన్లో మొబైల్ స్క్రీన్లో ఇప్పుడు మీరు ఇప్పుడు మొబైల్ చూస్తున్నాయి ఇక్కడ, ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఎలా చూస్తున్నా ఓపెన్ చేసి చూడగలడు. సో ఆ చూస్తున్నప్పుడు అంటే అతను ఏమేమి లింక్స్ తనకి లింకప్ అయి ఉంటాయి ఇది ఓపెన్ చేయడం వల్ల. సో ఏమేమి లింకప్ అయి ఉంటాయి అంటే సార్ అతనికి కావాల్సింది ఇప్పుడు మెయిన్గా పర్సనల్గా మిమ్మల్ని అయితే టార్గెట్ చేయాలని కాదు, అతని మోటో అయింది ఫైనాన్షియల్ గెయిన్ చేయాలి. ఓకే. సో ఫైనాన్షియల్ గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా మీ ఫోన్లో ఫోన్పే ఇవన్నీ ఉంటాయి. సో నెట్ బ్యాంకింగ్ కూడా ఉంటాయి. సో దాని యూజర్ పాస్వర్డ్స్ కానీ సో బై ఛాన్స్ ఉంటాయి. ఇంకొకటి ఇందులో ఓటీపీస్ బ్యాంకింగ్ ఓటీపీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు స్క్రిప్ట్ చూసాం. సో తర్వాత ఇంకొకటి ఇప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మనం చెప్పుకున్నాం. తర్వాత దీంట్లో గ్రూప్స్లోకి రాకుండా వాట్సాప్లోకి రాకుండా దానికి ఎలాంటి సెట్టింగ్స్ పెట్టుకోవాలి? ఆటో డౌన్లోడ్స్ పెట్టుకోకూడదు సార్ ఫస్ట్ ఒకటి. నెక్స్ట్ ఆటో డౌన్లోడ్ అదొకటి. ప్లస్ మీకు అది వాంటెడ్గా అయ్యింది కావాలి అనుకుంటే మనం స్కానింగ్ చేసే వైరస్ టోటల్ వెబ్సైట్స్ ఉండే, సో దాంట్లోకి వెళ్ళి చెక్ చేస్తే మనకి చూపిస్తుంది 65 ఫ్యామిలీస్ అని చెప్పాను కదా, ఖచ్చితంగా దాంట్లో మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ కాదంటే అదొకటి. ఇది కాకుండా ఎలా జాగ్రత్తగా సపోజ్ క్లిక్ చేసాడు అయిపోయింది, సో క్లిక్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? క్లిక్ చేసిన తర్వాతకి ఫస్ట్ అతని ఫోన్లో అది డౌన్లోడ్ అయిందా లేదా మనం తెలుసుకోవాలి. అది ఇప్పుడు కొన్ని ఏంటంటే డౌన్లోడ్ అయినా కానీ ఇన్స్టాల్ కావు, కొన్ని మనం వాట్సాప్లో డౌన్లోడ్ చేస్తాము కానీ అది ఇన్స్టాల్ అవ్వదు. సో మనం ఏం చేయాలంటే ఒకవేళ ఇన్స్టాల్ అయిందో లేదు చేసుకో. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేశారు సార్, మీకు డౌట్ ఉంటుంది, నేను డౌన్లోడ్ చేశాను పొరపాటు నా ఫోన్ ఏమైనా అయిందా అని అంటే, సో మనకి గవర్నమెంట్ ప్లేస్టోర్లో ఇట్లాంటి వైరస్ని కానీ ఫోల్డర్స్ కానీ స్కాన్ చేసేది మనకి ఈ స్కాన్ బాట్ కానీ ఇట్లాంటి సాఫ్ట్వేర్ mKawachi 2 అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్స్లో వాళ్ళు యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టారు. అవి అందులోకి వెళ్ళి మనం ఓవరాల్గా ఫోన్ స్కాన్ చేసామనుకోండి ఏపీకే వస్తుంది. థ్యాంక్ యూ వెంకట్ గారు. చూస్తున్నారు కదా, ఇలాంటి ఏపీకే ఫైల్స్ ఏమొచ్చినా కూడా బీ అలర్ట్, డోంట్ క్లిక్ దట్ లింక్. సో క్లిక్ చేశారో మీ యొక్క సర్వం మీకు సంబంధించిన మొబైల్ మొత్తం కూడా వాళ్ళు వాచ్ చేసే అవకాశం ఉంది. సో మీ ఫొటోస్ కావచ్చు, మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళు ప్రధానంగా వాళ్ళకి కావాల్సింది మీ ఫైనాన్షియల్ క్రెడెన్షియల్స్. సో బీ కేర్ఫుల్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏపీకే ఫైల్స్ని మీరు క్లిక్ చేయొద్దు. ఒకవేళ మీరు క్లిక్ చేసినా కూడా ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్ పోలీసులకి 1930కి మీరు కాల్ చేయండి. అలాగనే cybercrime.gov.in కనుక కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని సేవ్ చేస్తారు. అలాగనే ఈ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని యాంటీ పైరసీ వెబ్సైట్లు, తర్వాత యాంటీ వైరస్ వెబ్సైట్ కూడా ఉన్నాయి కాబట్టి అవి సెర్చ్ చేసి గవర్నమెంట్ అయితేనే వాడండి. సో బీ అలర్ట్. మీరు కనుక అప్రమత్తంగా ఉండకపోతే మీ సర్వం అంటే మీ మొబైల్ సంబంధించిన డేటా మొత్తం కూడా హ్యాకర్ల చేతికి వెళ్ళే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.